నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ కేసుల్లో అయినా సరే సిబిఐ నుంచి ఆయనకి అనుచిత లబ్ధి చేకూరుతున్నట్లే ప్రజలు అనుకుంటున్నారు. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. కొన్నేళ్ల క్రితం నుంచి కూడా ఏ కేసు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో అయినా సరే సిబిఐ దర్యాప్తు చేస్తుందంటే ఆ సిబిఐ దర్యాప్తు చేసినటువంటి కేసుల్లో అన్నిటికీ కూడా అనుచిత లబ్ధి చేకూరుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో అదే భావన ఉంది సార్. అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? అంటే సిబిఐ అంటే అత్యుత్తమ దర్యాప్తు సంస్థ, ఆ సంస్థ పైన ఇటువంటి అభియోగాలు వెల్లువవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా ఒకసారి సిబిఐ విచారణ జరిపిన ఏదైనా ఒక కేసులో ఆ కేసులో ప్రజల అంచనాలకి భిన్నమైన వాళ్ళ విచారణలో వెలువడిన ఫైండింగ్స్, ప్రజల అభిప్రాయాలకి భిన్నమైన ఫైండింగ్స్ వచ్చాయి అన్న, ఆ విచారణ జరుగుతున్న తీరు పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేరు అన్న, ఆ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ సిబిఐ నుంచి ఆయాచిత లబ్ధి దక్కుతుందా అనే అభిప్రాయం బలపడినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అలా కాదేమోలే, దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ నుంచి అంత అనీవెన్ బెనిఫిట్ అతనికి ఎందుకు చేస్తారు, సాధారణ కేసుల్లాగానే ఇతని కేసును కూడా పరిగణలోకి తీసుకుంటారు, సాధారణ కేసుల్లో తమ ముందుకి ఆరోపితులుగా వచ్చిన వాళ్ళని విచారించినట్టు ఇతను కూడా విచారిస్తారు, మనం రాజకీయంగా అతను అంటే మనకి వ్యతిరేక భావన ఉండో ఇంకోటో మనం ఒక పర్సెప్షన్కి వస్తున్నామేమో అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ 1, 2, 3, 4 కేసుల్లో ఇదే విధమైన ఆయాచిత అనుచిత లబ్ధి అతనికి దేశ అత్యున్నత విచారణ సంస్థ నుంచి దక్కుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు అనుమాన పడటంలో ఆశ్చర్యం లేదు. అనుమాన పడకపోతే ఆశ్చర్యపోవాలి. వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పరిటాల రవి గారి దారుణ హత్య జరిగింది. పరిటాల రవి గారి కుటుంబీకులు ఆ హత్య మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుట్రదారుడిగా జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు. వాళ్ళ నాయనే రాష్ట్ర ముఖ్యమంత్రి. నాడు తెలుగుదేశం పార్టీ చాలా గొడవ చేసింది. ఆయన మావాడు అన్యం పుణ్యం తెలియని అమాయకుడు, నేను సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నా అన్నాడు. సరే, సిబిఐ విచారణకు ఆదేశించారు. పరిటాల రవి గారిని దారుణంగా హత్య చేసిన కేసు విచారించిన సిబిఐ ఆ కేసులో ఎఫ్ఐఆర్లో అనుమానితుడిగా, కుట్రదారుడిగా మెన్షన్ చేయబడ్డ వ్యక్తిని ఎక్కడ విచారణ చేయాలి? తమ సమక్షానికి అతన్ని పిలిపించుకొని విచారణ చేయాలి. కానీ వాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయన క్యాంప్ ఆఫీస్లో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో, ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కొడుకుని, కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి విచారణ జరిపారు. కేసులో నుంచి ఆయన పేరు తొలగించారు. మరి వాళ్ళ నాయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు రాష్ట్రం నుంచి నెగ్గిన 29 మంది లోక్సభ సభ్యుల సంఖ్యాబలం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనుగడలో కీలకం. అటువంటి స్థితిలో ఆయన ఏదనుకుంటే అది సాగిన రోజులు. సో ఆటోమేటిక్గా తన కొడుకుని ఆ కేసు విచారణ నుంచి సక్సెస్ఫుల్గా వాళ్ళ నాయన బయటేసుకోగలిగాడు తండ్రి అధికారంతో. సో శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా సిబిఐ చేతే క్లీన్ చిట్ ఇప్పించుకున్నారు. అది మొట్టమొదటి కేసు. రెండోది, వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు అని చెప్పని స్పష్టమైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి డాక్టర్ శంకర్రావు గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన హైకోర్టుకు ఒక లేఖ రాస్తే ఆ లేఖని కేసుగా పరిగణించిన హైకోర్టు పిటిషన్ రూపంలో విచారణకు స్వీకరిస్తే ఆ విచారణకు స్వీకరించిన కేసులో తెలుగుదేశం పార్టీ కూడా తాను కూడా ఇంప్లీడ్ అయ్యి అశోక్ గజపతిరాజు గారు, ఎర్రమనాయుడు గారు వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం న్యాయస్థానానికి ఇచ్చిన తర్వాత న్యాయస్థానం ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం చూసిన తర్వాత అక్కడికి సహజ న్యాయసూత్రం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రామ్ జేఠమలానీ లాంటి దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడు, ఖరీదైన లాయర్ని పిలిపించుకొని అతనితోటి హైకోర్టులో తన వాదనలు వినిపించుకొని అయినా సరే ఆ సాక్ష్యాధారాలు చూసిన తర్వాత ప్రైమా ఫేసి ఉందని నిర్ధారణకు వచ్చిన హైకోర్టు ఇతని మీద సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ ఇతనితో పాటు కొన్ని వందల మందిని విచారించింది. కొన్ని వందల ప్రభుత్వ ఫైళ్లు ఏ ఆరోపణలు ఉన్నాయి, ఏమని ఆరోపణలు? ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కార్పొరేట్ సంస్థకి ఏదో ఒక విధానపరమైన నిర్ణయం ద్వారా ఒక లబ్ధి చేకూర్చడం, ఆ కార్పొరేట్ సంస్థ వెనువెంటనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం.
దీనికి సంబంధించిన ప్రభుత్వ పరంగా జరిగిన ప్రొసీడింగ్స్, ఆ సంస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి సంస్థలోకి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ నిర్ధారణ చేస్తూ స్పష్టమైన సాక్ష్యాధారాలతో సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి ఇతన్ని పలు దఫాలుగా విచారణ చేసి ఇతని ప్రమేయం ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇతన్ని అరెస్ట్ చేశారు. 2012 సంవత్సరంలో అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేస్తే 16 నెలల తర్వాత 2013 సెప్టెంబర్ 23 తారీఖు రోజు ఇతనికి బెయిల్ వచ్చింది. ఇవాళకి ఆ బెయిల్ వచ్చి 12 సంవత్సరాల 4 నెలల 12 రోజులైంది. కానీ ఇప్పటికీ ఆ కేసు ట్రయల్ స్టేజ్కి రాలా. ఆయన ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో నా ముఖ్యమంత్రి విధులకు ఆటంకం అని చెప్పని అంతకుముందు ప్రతి శుక్రవారం ఈయన కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలనేది రూల్ ఉండేది. ఈయన పాదయాత్ర చేసే సందర్భంలో కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యాడు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పదవిని సాగ్గా చూపించి కేసు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుంచి డుమ్మా కొట్టాడు. సరే డుమ్మా కొట్టావు, నువ్వు 2024 మే 13 ఎలక్షన్స్ అయిపోయినాయి, జూన్ 4 ఎన్నికల్లో ఓడిపోయావు. ఆ తర్వాత వాయిదాలకు ఎందుకు వెళ్ళట్లా? ఆ తర్వాత కూడా నువ్వు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి హోదా నుంచి దిగిపోయి కూడా 19 నెలల కాలం పూర్తయిపోయింది కదా. మరి ఈ 19 నెలలుగా సిబిఐ ఇతను కోర్టుకి హాజరు కాకుండా ఉంటుంటే ఎందుకని ఉపేక్షిస్తూ ఉంది? ఇదే క్రమంలో ఇతనికి బెయిల్ ఇచ్చిన రోజు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేశారు. విచారణకు సహకరిస్తా, సాక్షులను ప్రభావితం చేయను అని చెప్పని. కానీ ఇతను తన ముఖ్యమంత్రి పదవిని అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షులను ప్రభావితం చేశాడు. చాలామంది ఇతను కేసులు విచారించిన అధికారులను వేధింపులకు గురి చేశాడు, వాళ్ళ మీద కేసులు నమోదు చేశాడు. అలాగే ఇతని అధికార దుర్వినియోగంతో కేసు విచారణ వేగవంతం కాకుండా అడ్డుకుంటా వస్తున్నాడు. సిబిఐ కోర్టులో 126 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసి అవి ఒక కొలిక్కి రాకుండా చూసుకుంటూ అసలు కేసు ట్రయల్ స్టేజ్కే రాకుండా అడ్డుకుంటా ఉన్నాడు. అయినా సరే సిబిఐ ఇతని పట్ల ఎందుకని కఠినంగా వ్యవహరించట్లా? ఇతను బెయిల్ రద్దు చేయమని చెప్పని ఎందుకని సిబిఐ డిమాండ్ చేయట్లా? న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి కదా. ఇతను బెయిల్ కండిషన్ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నాడు, బహిరంగంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు, సమాజంలో అస్థిరతకి కారకుడవుతూ ఉన్నాడు. ఇవాళ విచారణ జరిపే పోలీసు అధికారులని బట్టలోడు దించి నిలబెడతా అని చెప్పని బెదిరిస్తూ ఉన్నాడు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులని వాళ్ళ మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో తన శ్రేణుల ద్వారా రప్ప నరుగుతామని చెప్పని సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఇతను కారకుడవుతూ ఉన్నాడు. ఇన్ని ఉల్లంఘనలు ఇతని వల్ల జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ బెయిల్ కండిషన్ వైలేషన్సే. అయినా సరే సిబిఐ ఇతని విషయంలో కఠినంగా ఎందుకు వ్యవహరించట్లా? ఈ విధంగా చూసినప్పుడు 100కి 100 పాళ్ళు అసలు సిబిఐకి ఈయనకి మధ్య అవినాభావ బంధం ఏంటి? ఆ రోజంటే సరే వాళ్ళ నాయన అధికారం, ముఖ్యమంత్రి హోదా, దాన్ని అడ్డుపెట్టి ఆ కేసు నుంచి బంధ విముక్తుని చేశారు. సరే నిజంగానే ఈయన ప్రమేయం లేదని చెప్పని సిబిఐ భావించిందేమో అని చెప్పని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడానికి ఆస్కారం ఉండేది పరిటాల రవి గారి కేసు. కానీ ఈ కేసు కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుచిత లబ్ధి చేకూరుతుంది అని చెప్పని అభిప్రాయం కలగటం ఖాయం. ఆ తర్వాత వాళ్ళ చిన్నాయన దారుణ హత్య, ఆయన హత్య గావింపబడితే దాన్ని సహజ మరణం అని చెప్పని ఇతని మీడియా సంస్థలు ప్రచారం చేసినాయి. తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదిస్తా వీళ్ళ సొంత మీడియాలో ప్రచురించారు. ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. ఆఖరికి సిబిఐ విచారణ చేసి పలానా వాళ్ళు సూత్రధారులు, పలానా వాళ్ళు పాత్రధారులు అని చెప్పి నిర్ధారణ చేస్తే ఆ నిర్ధారణ చేసిన క్రమంలో కూడా సూత్రధారులుగా భావించిన వాళ్ళని ఈయన పార్టీలో కీలక విభాగాల్లో పదవుల్లో కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు. వాళ్ళని అమాయకులు, ఆణిముత్యాలని చెప్పని చిన్నపిల్లోడు, మా కుటుంబంలోనే మృదు స్వభావి అని చెప్పని ఈయన కితాబులు ఇస్తూ ఉన్నాడు. మా వివేకం చిన్నాయన్ని ఎవరు చంపారనేది చనిపోయిన మా వివేకం చిన్నాయనికి తెలుసు, పైన దేవుడికి తెలుసు అంటున్నాడు. ఎన్నికలకు ముందేమో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అన్నాడు. ఆయన చేసిన రక్త చరిత్ర ఇది అన్నాడు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే క్రమంలో సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చాడు. సిబిఐ ఒక హత్య కేసు విచారణ జరుపుతూ ఉంటే ఆ హత్య కేసు విచారణ చేస్తున్న అధికారుల మీద తాను ముఖ్యమంత్రిగా ఉండి తన ప్రభుత్వ పోలీస్ డిపార్ట్మెంట్ చేత కేసులు పెట్టించాడు. చివరికి చనిపోయిన వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్న ఆ రాష్ట్రంలో విచారణకి సానుకూల వాతావరణం లేదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సిబిఐ కూడా ఆ రాష్ట్రంలో పారదర్శకంగా విచారణ జరిపే పరిస్థితి లేదు అని చెప్పని ధృవీకరించిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేశారు. తమ అధికారి రామ్ సింగ్ మీద కేసులు నమోదు చేశారు. తమ విచారణకు ప్రతిబంధకాలు సృష్టించారు.
తాము అరెస్ట్ చేయాలి అనుకున్న అవినాష్ రెడ్డికి అరెస్టు కానివ్వకుండా పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించి వాళ్ళ పార్టీ వ్యక్తులను 100 మందిని పోగు చేసి సిబిఐ అధికారులను బెదిరింపజేశారు. ఇన్ని జరిగినా ఇన్నిటి వెనకున్న కీలక వ్యక్తి తమ సిబిఐ కేసులో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి. అతను చట్టానికి లోబడి జీవిస్తాను అని చెప్పని కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అయి ఉండి ఈ విధంగా బరితెగింపుతో వ్యవహరిస్తున్నప్పుడు సిబిఐ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. కానీ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇవాళ మనం ఫిబ్రవరి 5వ తారీఖులో ఉన్నాం. 6 సంవత్సరాల 10 నెలల 20 రోజులు ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి మరి ఇప్పటికీ ఆ కేసు విచారణే ఒక కొలికి రాల. అసలు సూత్రధారులు ఇప్పటికీ వెలుగులోకి రాల. 40 కోట్ల రూపాయల సుపారీ ప్రస్తావనకు వచ్చింది. అలాగే తెల్లవారుజాము 4 గంటలకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమాచారం తెలిసింది. తెలిసినా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయాల, తన చిన్నతల్లిని తన చెల్లెల్ని అలర్ట్ చేయాల. ఇన్ని లోపాలు ఆ కేసులో కనిపిస్తూ ఉంటే ఇప్పటికీ ఆ కేసు విచారణ కొలిక్కి రాకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం గురించి విచారణే జరగల ఇప్పటివరకు. ఇది 3వ కేసులో సిబిఐ నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా ఆ కేసులో సూత్రధారులుగా ఉన్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు ఆ కేసులో పాత్రధారులుగా ఉన్న గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ వంటి వాళ్ళకి అందరికీ ఆయాచిత లబ్ధి జగన్మోహన్ రెడ్డి కారణంగా దక్కుతూ ఉంది. కేసు విచారణ ఒక కొలికి రాకపోవటం 7 సంవత్సరాల పాటుగా. ఇది కేసు నెంబర్ 3. ఇక 4వది ఈ మధ్యకాలంలో మనందరం విస్తృతంగా చర్చిస్తూ ఉన్న తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి బదులు నకిలీ నెయ్యిని సరఫరా చేశారు అన్న విచారణ. అది కూడా వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సీనియర్ సిబిఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అలాగే నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారితో కలిపి ఒక సిట్టు నియమించి వాళ్ళ ద్వారా విచారణ జరిపిస్తే ఆ విచారణ కూడా ఇప్పటికీ అసలు కేసు సూత్రధారులని టచ్ చేయకపోవటం, చాలామందిని అరెస్ట్ చేసింది, తప్పు జరిగిందని నిర్ధారణ చేసింది. ఆ తప్పు జరిగిన క్రమంలో అసలు సిసలు నిర్ణయాధికారం చేతిలో ఉన్నవాళ్ళు, నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు, నిర్ణయాలను అమలు చేసిన వాళ్ళు, వాళ్ళని అసలు సిసలు వాళ్ళని వదిలేసి చిన్నా చితక ఉద్యోగస్తుల్ని, సరఫరాదారులైన డైరీ యజమానుల్ని, నాడు బోర్డు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి స్థానంలో సుబ్బారెడ్డి పిఏకి మాత్రం విచారణ పరిమితం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ, జగన్మోహన్ రెడ్డి కజిన్స్ కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సిబిఐ దగ్గర నుంచి ఎందుకు ఇంతటి అనుచిత లబ్ధి చేకూరుతుంది? తప్పు చేశారని స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ తప్పు ఎస్టాబ్లిష్ అయ్యి సాక్ష్యాధారాలతో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని బాధ్యులను చేసే విషయంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు లైబుల్గా వాళ్ళు శిక్షను అనుభవించాల్సిన స్థితిలో అనుభవించే విధంగా వ్యవహరించడంలో సిబిఐ ఎందుకు ఇంతటి అనుచిత లబ్ధి చేకూరుస్తుంది? ఇంతటి అనుచిత లబ్ధి చేకూరటానికి సిబిఐ తనకు తానుగా సహకరిస్తుందా, లేదు ఇంకెవరైనా అండదండలతో, ఇంకెవరైనా పెద్దల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డికి సిబిఐ నుంచి ఈ అనుచిత లబ్ధి చేకూరుతుందా అనే అనుమానాలు వాళ్ళ ప్రజల్లో బలపడతా ఉన్నాయి. దేశ అత్యున్నత విచారణ సంస్థ ఇంటెగ్రిటీ ఇంతగా ఒకే వ్యక్తి చుట్టూ ఒకే వ్యక్తికి సంబంధించిన ఇన్ని కేసుల్లో ఇన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి సంబంధించిన కేసుల్లో ఇంతటి అనుచిత లబ్ధి చేకూరుతుంది అనుకున్నప్పుడు 100% అది సిబిఐ ఇంటెగ్రిటీకి సంబంధించిన ప్రశ్న, సిబిఐ అధికారుల ఇంటెగ్రిటీకి సంబంధించిన ప్రశ్న. ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతున్న ఈ మరకని చెరుపుకోవాలి అని అంటే 100% ప్రజల్లో బలపడుతున్న ఈ అనుమానాలని చెరిపేయాల్సిన బాధ్యత కూడా సంస్థ మీదే ఉంటుంది. అసలు సిసల బాధ్యుల్ని ఉపేక్షించి చిన్నవాళ్లకు విచారణ పరిమితం చేసి చిన్నవాళ్ల మీద చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మకిలి సిబిఐ కూడా అంటుకోవడం ఖాయం. అలా అంటుకోకుండా ఉండాలి అని అంటే సిబిఐ అసలు సిసలు ఇవాళ ప్రజల్లో విశ్వాసం కలిగే స్థాయిలో, ఆ విశ్వాసం కలిగించే స్థాయిలో తాను కూడా యాక్ట్ చేసి తీరాలి. అలా యాక్ట్ చేయడంలో ఇప్పటివరకైతే సిబిఐ అటర్ ఫెయిల్యూర్. కనీసం ఈ ఆరోపణలు ఎక్కుపెడుతున్న సందర్భంగానైనా సరే ఇన్ని సందర్భాల్లో ఇంతగా సిబిఐ వైపు ప్రజలందరూ వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే పరిస్థితులను చక్కదిద్దుతారో లేదో చూద్దాం. మరి ప్రజల నుంచి సిబిఐ పైన నమ్మకం సన్నగిల్లుతున్నటువంటి తరుణంలో ఇప్పటికైనా సిబిఐ తనపైన ఆరోపణలు రాకుండా చూసుకుంటుందా? మరి ఏం జరగబోతుంది వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.